అతను మాట్లాడకుండా ఎన్నో కథలు చెప్పాడు. అతను ఏడుస్తూ కూడా ప్రపంచాన్ని నవ్వించాడు. తన ప్రతి కదలికను హాస్యానికి ప్రాణం పోసేలా తీర్చిదిద్దుకున్నాడు. తానే ఒక పరిపూర్ణమైన నవ్వుగా జీవించాడు. ఆయన మరెవరో కాదు, మూగ సినిమాల చక్రవర్తి, ఈ ప్రపంచాన్ని అబ్బురపరుస్తూ కడుపుబ్బా నవ్వించిన కళాకారుడు చార్లీ చాప్లిన్. డిసెంబర్ 25 ఆయన వర్ధంతి సందర్భంగా చాప్లిన్ ఈ ప్రపంచానికి ఇచ్చిన గొప్ప సందేశం ఒక్కసారి గుర్తు చేసుకుందాం. చార్లీ చాప్లిన్ ఈ ప్రపంచానికి అతి ముఖ్యమైన 4 ప్రకటనలు చేశారు. అందులో మొదటిది, ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు, మన సమస్యలు కూడా కాదు. ఇక రెండవది, నేను వర్షంలో నడవటానికి ఇష్టపడతాను, ఎందుకంటే నా కన్నీళ్లు ఎవ్వరూ చూడలేరు. మూడవది, జీవితంలో అత్యంత కోల్పోయిన రోజు మీరు నవ్వని రోజు. ఇక చాప్లిన్ చేసిన 4వ ప్రకటన, ఈ సృష్టిలో 6 అత్యుత్తమ వైద్యులు. వారెవరంటే 1 సూర్యుడు, 2 విశ్రాంతి, 3 వ్యాయామం, 4 ఆహారం, 5 ఆత్మగౌరవం, 6 స్నేహితులు. జీవితంలోని అన్ని దశలలో వీటికి కట్టుబడి ఉండి ఆరోగ్యకరమైన జీవితాన్ని ఆస్వాదించమన్నారు చాప్లిన్. చంద్రుణ్ణి చూస్తే భగవంతుని అందం కనిపిస్తుంది, సూర్యుణ్ణి చూస్తే భగవంతుని శక్తి కనిపిస్తుంది, మీరు అద్దంలోకి చూస్తే మీరు దేవుని ఉత్తమ సృష్టిని చూస్తారు. కాబట్టి విశ్వాసం కలిగి ఉండండి అంటూ చాప్లిన్ గొప్ప సందేశాన్నిచ్చారు. ఈ భూమి మీద మనమందరం పర్యాటకులం. దేవుడు మన ట్రావెల్ ఏజెంట్. అతను మన రూట్లు, బుకింగ్లు మరియు గమ్యస్థానాలను ముందే తెలుసుకున్నాడు. అతనిని విశ్వసించి జీవితాన్ని ఆనందించండి అన్నారు చాప్లిన్. జీవితం ఒక ప్రయాణం మాత్రమే, కాబట్టి ఈరోజే జీవించండి, రేపు కాకపోవచ్చు అంటూ ఈ ప్రపంచానికి విలువైన ప్రకటన చేసి వెళ్ళిపోయారు చార్లీ చాప్లిన్. ఆ నవ్వుల రారాజుకి అభినవ్ భారత్ సలాం చేస్తోంది.